మనం ప్రీవియస్ వీడియోలో ఓటర్ ఐడి కార్డ్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో ప్రీవియస్ వీడియోలో చెప్పాను. సో ఓటర్ ఐడి కార్డ్ డౌన్లోడ్ చేసుకోవాలంటే ఖచ్చితంగా మీ ఓటర్ ఐడి కార్డ్కి మీ మొబైల్ నెంబర్లు కానీ లేదా మీ ఈమెయిల్ ఐడి కానీ రిజిస్టర్ అయి ఉండాలి. అలా ఉంటేనే మీరు మీ ఓటర్ ఐడి కార్డ్ అనేది డౌన్లోడ్ చేసుకోగలరు. సో ఒకవేళ మీ మొబైల్ నెంబర్ లింక్ లేకపోతే కనుక మీ ఓటర్ ఐడి కార్డ్కి, సో అది ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో నేను మీకు చూపిస్తాను. చూసే ముందు మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం. మీ ఓటర్ ఐడి కార్డ్కి మీ మొబైల్ నెంబర్ లింక్ చేసుకోవాలంటే ముందుగా మీరు ఏదైనా బ్రౌజర్ అనేది ఓపెన్ చేసుకోవాలి. సో నేను గూగుల్ క్రోమ్ అయితే ఓపెన్ చేసుకుంటున్నాను. ఓపెన్ చేసుకున్న తర్వాత ఓటర్స్ ఇక్కడ మీరు సెర్చ్ చేయండి. గూగుల్ సెర్చ్లో voters.eci.gov.in అని సెర్చ్ చేయండి. ఓకేనా. సో సెర్చ్ చేశాక నెక్స్ట్ మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత చూడండి, జూమ్ చేసుకుంటే కనుక ఫస్ట్ ఇక్కడ స్టార్టింగ్లో ఫామ్ 6 ఫిల్ ఫామ్ 6 అని కనిపిస్తుంది కదా. సో అలాగే ఫిల్ ఫామ్ 6A, అలాగే ఫామ్ 7, ఫామ్ 8, ఇక్కడ ఫామ్ 8 అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా. ఇక్కడ ఫామ్ 8పై క్లిక్ చేయండి. ఫిల్ ఫామ్ 8 అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేశాక సో ఇక్కడ మీరు లాగిన్ అనే ఆప్షన్ అడుగుతుంది. మీరు లాగిన్ అనేది కావాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్, ప్రీవియస్ వీడియోలో ఈ అకౌంట్ కూడా ఎలా క్రియేట్ చేసుకోవాలో ప్రీవియస్ వీడియోలో అయితే చెప్పాను. అక్కడ నుంచి మీరు ఈ వీడియో చూసి మీరు అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్ అలాగే పాస్వర్డ్ ఇచ్చేసి ఇక్కడ క్యాప్చా కనిపిస్తుంది కదా, క్యాప్చా అనేది ఇక్కడ ఎంటర్ చేసి రిక్వెస్ట్ ఓటీపీ క్లిక్ చేశాక మీరు ఏదైతే రిజిస్టర్ మొబైల్ నెంబర్ ఉందో ఆ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఓటీపీ అనేది వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూడండి, మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్కి ఓటీపీ అని వస్తుంది. ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేసి వెరిఫై అండ్ లాగిన్పై క్లిక్ చేయండి. సో ఇప్పుడు మీరు సక్సెస్ఫుల్గా లాగిన్ అయితే అయ్యారు ఫ్రెండ్స్. సో అయిన తర్వాత ఇక్కడ చూడండి, ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఫిల్ ఫామ్ 8 అనే ఆప్షన్ కనిపిస్తుంది చూడండి. ఇక్కడ ఫిల్ ఫామ్ 8 ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసాక ఇక్కడ అప్లికేషన్ ఫర్ మీకా లేకపోతే మీ ఫ్యామిలీకా అని అడుగుతుంది. ఇక్కడ సెల్ఫ్ అదర్స్ ఎలక్టర్సా ఎవరిదైనా చేయాలనుకుంటున్నారని అడుగుతుంది ఇక్కడ. సో మీదే కాబట్టి ఒకవేళ మీరే చేసుకోవాలి మొబైల్ నెంబర్ లింక్ ఉంటే కనుక సో ఇక్కడ సెల్ఫ్ అనే ఆప్షన్పై క్లిక్ చేసుకోండి. సో లేదా అదర్స్ ఎలక్టర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. సో ఒకవేళ ఇక్కడ సెల్ఫ్ అనేది సెలెక్ట్ కాకపోతే కనుక అదర్ ఎలక్టర్స్పై క్లిక్ చేసి ఇక్కడ మీ ఓటర్ ఐడి నెంబర్ అనేది ఎంటర్ చేసి సబ్మిట్పై క్లిక్ చేయండి. సో ఇక్కడ చూసుకుంటే నెక్స్ట్ మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. సెలెక్ట్ అనే స్టేట్ కానీ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ కానీ పార్ట్ నెంబర్ మొత్తం ఇక్కడ కనిపిస్తుంది. సో ఇక్కడ సెలెక్ట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. అలాగే సెలెక్ట్ యువర్ డీటెయిల్స్ ఇక్కడ పైన సెర్చ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా. సో ఇక్కడ మీ నేమ్ అనేది ఎంటర్ చేయండి. సో నేమ్ ఎంటర్ చేస్తే కనుక సో నెక్స్ట్ ఇక్కడ చూడండి ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత అప్లికేషన్ ఫర్ షిఫ్టింగ్ ఆఫ్ రెసిడెన్స్, అలాగే కరెక్షన్ ఆఫ్ ఎంట్రీస్ ఇన్ ఎగ్జిస్టింగ్ ఎలక్ట్రల్ రోల్, అలాగే ఇష్యూ ఆఫ్ రీప్లేస్మెంట్ ఎపిక్ వితౌట్ కరెక్షన్, రిక్వెస్ట్ ఫర్ మార్కింగ్ యాజ్ పర్సన్ విత్ డిజబిలిటీ. సో ఇక్కడ మీరు సెకండ్ ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి, కరెక్షన్ ఆఫ్ ఎంట్రీస్ ఇన్ ఎగ్జిస్టింగ్ ఎలక్ట్రల్ రోల్. సో సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఓకేపై క్లిక్ చేయండి. ఓకేపై క్లిక్ చేశాక ఇక్కడ చూడండి, మీకు ఫామ్ 8లో ఆటోమేటిక్గా మీ డీటెయిల్స్ అనేది ఇక్కడ కనిపిస్తున్నాయి. కిందకి స్క్రోల్ చేసుకుంటే బీ డీటెయిల్స్ అని కనిపిస్తుంది కదా. సో ఇక్కడ మీ నేమ్ అలాగే ఎపిక్ నెంబర్ కనిపిస్తుంది, అలాగే ఆధార్ డీటెయిల్స్. ప్లీజ్ టిక్ ద అప్రోప్రియేట్ బాక్స్. సో అలాగే ఇక్కడ ఆధార్ నెంబర్, మొబైల్ నెంబర్ సెల్ఫ్, అలాగే ఫాదర్ మదర్ ఎనీ అదర్ రిలేటివ్స్ ఇఫ్ అవైలబుల్. సో కిందకి స్క్రోల్ చేసుకుంటే మీకు ఇంకా సో ఇక్కడ చూసుకుంటే అప్లికేషన్ ఫర్ కరెక్షన్ ఆఫ్ ఎంట్రీస్ ఇన్ ఎగ్జిస్టింగ్ ఎలక్ట్రల్ రోల్, ఇక్కడ నేము, జెండర్, డేట్ ఆఫ్ బర్త్, రిలేషన్ టైపు, రిలేటివ్ నేము, అడ్రస్, మొబైల్ నెంబర్. సో ఇక్కడ నా మొబైల్ నెంబర్ రిజిస్టర్ చేసుకోవాలనుకుంటున్నాను కాబట్టి ఇక్కడ మొబైల్ నెంబర్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ మొబైల్ నెంబర్ అనేది ఇచ్చేసేయండి. ఏదైతే మొబైల్ నెంబర్ మీ ఓటర్ ఐడి కార్డులో రావాలనుకుంటున్నారో ఆ మొబైల్ నెంబర్ అనేది ఇక్కడ ఇచ్చేసి సెండ్ ఓటీపీ క్లిక్ చేశాక ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చేసారో ఆ మొబైల్ నెంబర్కి ఓటీపీ అని వస్తుంది. ఓటీపీ అనేది కింద ఎంటర్ ఓటీపీ రిసీవ్డ్ ఆన్ మొబైల్ అని కనిపిస్తుంది కదా, అక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసి వెరిఫైపై క్లిక్ చేయాలి. సో ఇక్కడ మీకు డిక్లరేషన్ ఓటీపీ అనేది వెరిఫై అయిపోయింది. ఇక్కడ డిక్లరేషన్ కనిపిస్తుంది కదా, డేటు అలాగే ప్లేస్ అంటే మీ ఊరి పేరు అనేది ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్పై క్లిక్ చేయండి. సో ఇక్కడ ప్లేస్ ఎప్పుడైతే ఎంటర్ చేస్తారో అప్పుడు ఇక్కడ నెక్స్ట్ అనే ఆప్షన్ ఎనేబుల్ అవుతుంది. సో ఇక్కడ నెక్స్ట్పై క్లిక్ చేయండి. సో ఇక్కడ నెక్స్ట్ సబ్మిషన్ లాస్ట్ స్టెప్ కనిపిస్తుంది కదా, సబ్మిషన్ ఇక్కడ క్యాప్చా కనిపిస్తుంది కదా,
క్యాప్చా అనేది ఇక్కడ ఇచ్చేసి ప్రివ్యూ అండ్ సబ్మిట్ అనే ఆప్షన్పై క్లిక్ చేయండి. సో నెక్స్ట్ మీకు ఫామ్ అనేది ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. సో కిందకి స్క్రోల్ చేసుకుంటే కనుక సో నెక్స్ట్ లాస్ట్లో చూడండి సబ్మిట్. ఏమైనా ఎడిటింగ్ చేసుకోవాలనుకుంటే కనుక కీప్ ఎడిటింగ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఇక్కడ క్లిక్ చేసి మీరు ఎడిట్ అనేది చేసుకోవచ్చు. అలాగే ఒకవేళ అన్ని డీటెయిల్స్ కరెక్ట్ ఉంటే కనుక, మీరు చేంజ్ చేసుకోవాలనుకున్న డీటెయిల్స్ కరెక్ట్ ఉంటే కనుక, సో ఓన్లీ మొబైల్ నెంబర్ కాబట్టి అదొకసారి మొబైల్ నెంబర్ ఇక్కడ ఉందా లేదా చెక్ చేసుకోండి. ఈ ఫామ్లో ఉంటే సబ్మిట్పై క్లిక్ చేయండి. సో క్లిక్ చేస్తే కనుక ఇక్కడ చూడండి, ఆర్ యూ షూర్ యూ వాంట్ టు సబ్మిట్ దిస్ ఫామ్. సో ఇక్కడ ఎస్పై క్లిక్ చేయండి. సో క్లిక్ చేశాను ఇక్కడ చూడండి, యువర్ అప్లికేషన్ హ్యాస్ బీన్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్ అండ్ జనరేట్ రిఫరెన్స్ నెంబర్ ఈజ్. సో ఈ రిఫరెన్స్ నెంబర్ అనేది మీరు జాగ్రత్తగా దగ్గర అనేది పెట్టుకోవాలి. ఎందుకంటే ఇది స్టేటస్ చెక్ చేసుకోండి, మన అప్లికేషన్ యొక్క స్టేటస్ అనేది ట్రాక్ చేసుకోవడానికి ఈ అప్లికేషన్ అనేది, ఈ రిఫరెన్స్ నెంబర్ అనేది యూజ్ అవుతుంది. అందుకని మీరు ఈ అప్లికేషన్ నెంబర్ అనేది సేవ్ చేసి పెట్టుకోండి. సో ఓకేనా ఫ్రెండ్స్. సో ఈ విధంగా ఇక్కడ డౌన్లోడ్ అక్నాలెడ్జ్మెంట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఇక్కడ ఈ అక్నాలెడ్జ్మెంట్ అనేది డౌన్లోడ్ అనేది చేసుకోండి. సో నెక్స్ట్ ఓకేపై క్లిక్ చేశాను కదా, నెక్స్ట్ మీకు ఈ విధంగా అయితే మళ్ళీ స్టార్టింగ్ పేజ్లోకి వస్తారు. వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి ట్రాక్ అప్లికేషన్ స్టేటస్. సో ఇందాక చెప్పాను కదా అక్నాలెడ్జ్మెంట్ స్లిప్ డౌన్లోడ్ చేసుకోమని. సో అందులో రిఫరెన్స్ నెంబర్ అనేది ఉంటుంది, ఆ నెంబర్ యూజ్ చేసి మనం మన అప్లికేషన్ యొక్క స్టేటస్ అనేది తెలుసుకోవచ్చు. సో ఇక్కడ ట్రాక్ అప్లికేషన్ స్టేటస్ అని కనిపిస్తుంది కదా, సో ఇక్కడైతే క్లిక్ చేయండి. క్లిక్ చేసాను ఇక్కడ చూడండి రిఫరెన్స్ నెంబర్ అని కనిపిస్తుంది. చూడండి ఈ రిఫరెన్స్ నెంబర్ అనేది ఇక్కడ ఇచ్చేసి మీ స్టేట్ అనేది సెలెక్ట్ చేసుకొని సబ్మిట్పై క్లిక్ చేయండి. సో ఇక్కడ చూసుకుంటే కనుక మనకి ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ సబ్మిషన్ డేట్ కనిపిస్తుంది, కరెంట్ స్టేట్ అనేది ఎన్రోల్ అప్డేటెడ్ అని ఇక్కడ కనిపిస్తుంది. సో సబ్మిటెడ్. సో ఇక్కడ మనకి చేంజ్ అనేది అవుతుంది. సో ఓకేనా ఫ్రెండ్స్. సో ఈ విధంగా మీరు మీ ఓటర్ ఐడి కార్డ్కి మొబైల్ నెంబర్ అనేది లింక్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్, అది కూడా మొబైల్లోనే. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్.